వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు కొత్తేం కాదు. అందులోనూ తెలంగాణలో యమఫాస్ట్గా ఫిరాయింపులు జరుగుతుంటాయి. ఇది ఇక్కడ నాయకులకు గులాబీ అధినేత కేసీఆర్ నేర్పిన విద్యే. తమ హయాంలో క్షణం ఆలోచించకుండా టీడీపీ కాంగ్రెస్ నాయకులను తమ పార్టీలో చేర్చుకున్నారు. అంతేకాదు వారికి పెద్ద పెద్ద పదవులను కూడా కట్టబెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ పార్టీలో బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు చేరారు. వారందరూ పదవులకు రాజీనామా చేయాలని బీఆర్ఎస్ హైకోర్టు వరకు వెళ్ళింది. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇంతలోనే మరో ప్రచారం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలలో 6 వెనక్కి వస్తున్నారని ఓ వర్గం ప్రచారం చేస్తుంది. అయితే హఠాత్తుగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన దాడి, ఆ తర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు, ఛాలెంజ్లు చూస్తే ఎవరూ వెనక్కి వచ్చే ఉద్దేశంలో లేరని అనుకోవచ్చు. అందుకే ఇలా రెచ్చిపోతున్నారని అనుకోవచ్చు. నిజంగా వెనక్కి వచ్చే వారిని మరింత ప్యాంపరింగ్ చేసి వెనక్కి తెచ్చుకుంటే కాంగ్రెస్ ఇమేజ్ ఎంతో కొంత తగ్గేది. గతంలో గద్వాల ఎమ్మెల్యే అలా వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ బీఆర్ఎస్ నేతలు రానివ్వలేకపోయారు. పార్టీ మారడం అనేది చిన్న విషయం కాదు. అన్నీ ఆలోచించుకునే చేసి ఉంటారు. మళ్ళీ వారు పార్టీ మారిపోతే వారి రాజకీయ ఇమేజు మసకబారిపోతుంది. అందుకే అంత ఈజీగా నిర్ణయం తీసుకోకపోవచ్చు. ముఖ్యంగా అధికార పార్టీ నుంచి విపక్ష పార్టీలోకి వెళ్ళడం అనేది అసాధ్యం. అది ఎన్నికలకు ముందు జరుగుతుంది. కానీ అధికారం ఇంకా 4 ఏళ్ళు ఉన్నప్పుడు జరగడం అసాధ్యం అనుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతుంది. మా ఎమ్మెల్యేలు తిరిగి వస్తారని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పరిస్థితి భిన్నంగా ఉంది. సంక్రాంతి తర్వాత మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని, కాంగ్రెస్లో చేరుతారని పీసీసీ చీఫ్ చెబుతున్నారు. ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయి అంటున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారో లేదో కానీ మైండ్ గేమ్ మాత్రం ఆడుతున్నారు. ఇప్పటికీ చేతుల్లో ఉన్న ఎమ్మెల్యేలు పోకుండా బీఆర్ఎస్ చూసుకోవాల్సి ఉంది. ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే అది కేటీఆర్ స్వయం కృతాపరాధమే అవుతుంది. పార్టీలో ఆయన కొంతమంది ఎమ్మెల్యేలపై వివక్ష చూపుతున్నారని, పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న అసంతృప్తి కనిపిస్తుందని టాక్ నడుస్తుంది. కాబట్టి అసంతృప్తులను బీఆర్ఎస్ కాపాడుకుంటే మంచిది.